వర్షాకాలం వచ్చిందంటే దగ్గు జలుబు ఎవరింట్లో అయినా వస్తూ ఉంటాయి. దాన్ని తగ్గించడానికి మా అమ్మమ్మ చేసే దగ్గుచారు మా ఇంట్లో చాలా ఫేమస్. దీనికోసం అల్లం, పచ్చిమిర్చి, తర్వాత వెల్లుల్లిపాయ రెబ్బల్ని వేసి బాగా దంచుకోవాలి. ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా. దీని అసలు పేరైతే అల్లం, వెల్లుల్లి, పచ్చిమిరపకాయలు చారు అని మేము పిలుస్తాము. సో మీరేమంటారో కామెంట్ చేయండి. తర్వాత స్టవ్ వెలిగించి కడాయిని అయితే పెట్టుకోవాలి. మీరు ఎంతమందికి అయితే చేద్దాం అనుకుంటున్నారో అంత సైజ్ కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఎక్కువ అక్కర్లేదు. తర్వాత ఒక స్పూన్ వరకు ఆవాలు, ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ మెంతులు కంపల్సరీ వేసుకోవాలి. 2 ఎండుమిరపకాయలు, కాస్త ఇంగువాని కూడా వేసుకొని బాగా వేపుకోండి. తర్వాత ఇప్పుడు మనం రుబ్బి పెట్టుకున్న ముద్ద ఏదైతే ఉందో ఆ ముద్దను కూడా దంచి పెట్టుకున్న ముద్దను కూడా వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించిన తర్వాత ఇందులోకి తగినంత వాటర్ అయితే పోయండి. నేను 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని పోసాను చిన్న గ్లాసులతోని. తర్వాత ఇందులోకి ఒక స్పూన్ ఉప్పు, చిటికెడంత పసుపు, అర టీ స్పూన్ వరకు రసం పౌడర్ని కూడా వేసుకొని బాగా కలుపుకోండి. ఇందులో కాస్త చింతపండు గుజ్జును కూడా తర్వాత వేసుకోండి. తర్వాత గుప్పెడంత కొత్తిమీరను కూడా వేసి బాగా మరగనివ్వండి. ఇది మరుగుతున్నప్పుడు ఇందులో కాస్త బెల్లాన్ని అయితే వేసుకోండి. చాలా రుచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడాను. బెల్లాన్ని కూడా వేసిన తర్వాత మరొక 2-3 నిమిషాలు అయితే దీన్ని మరిగించుకోవాలి. 2-3 నిమిషాలకి ఎక్కువ మరిగించకండి, కాస్త మరిగిస్తే సరిపోతుంది. తర్వాత దీన్ని దింపి గ్లాస్లో పోసుకొని నేనైతే తాగేసేదాన్ని. నాకు అంత ఇష్టం, చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మరి మీ అమ్మమ్మ చేసే వంటల్లో మీకేమి ఇష్టమో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. మరి ఈ వీడియో నచ్చితే కాస్త సబ్స్క్రైబ్ చేసుకోవచ్చుగా.